Shrimriji, good morning all of you. సో ఎస్ఎన్ఆర్ టీం నుండి సంజయ్ నారాయణరావు మేడం గారు ఇవాళ సెషన్ తీసుకోబోతున్నారు ఎష్యూర్ న్యాచురల్ ప్రొడక్ట్స్ గురించి. మేడం గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి ఒకసారి. ఓకే. శ్రీమ్రీజీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీమ్రీజీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ కదా? ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. మై నేమ్ ఇస్ సంధ్యా నారాయణ, గురజాల, పల్నాడు జిల్లా. ఈరోజు మనం ప్రొడక్ట్ ఎక్స్ప్లెనేషన్ లో భాగంగా అష్యూర్ నేచురల్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాము. అష్యూర్ నేచురల్ అనేది ఒక అధునాతన సూత్రీకరణ సహజ వ్యక్తిగత సంరక్షణ పరిధి. అంటే సహజంగా తయారు చేసినటువంటి ఉత్పత్తులు మనవి, అంటే బయట అన్ని కూడా కల్తీ మనవి న్యాచురల్ గా తయారైనవి అన్నమాట. మన శరీరాన్ని బట్టి ప్రకృతిలో ఉన్న పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మన వెస్టీజ్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. అంటే మనకి ప్రతి సీజన్ కి ఒకలా ఉంటది మన శరీరం అనేది. సీజన్ ని బట్టి ప్రతి సీజన్ లో ప్రతి చర్మతత్వాన్ని దృష్టిలో ఉంచుకొని తయారు చేశారు. అందులో భాగంగా మనం 7 మెయిన్ మెయిన్ ఉన్నాయి మనకి. ఆ 7 చెప్తాను ఒకసారి. అష్యూర్ నేచురల్ పపయా స్క్రబ్ ఒకటి ఫస్ట్. అష్యూర్ నేచురల్ పపయా స్క్రబ్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మృత కణాలు తొలగించడానికి వాడతాము. స్కిన్ హెల్దీగా ఉంటుంది. ప్లస్ దళసరిగా, అంటే మనం ఏమి వాడకుండా అలాగే ఉంచితే చర్మం అనేది మొద్దుబారిపోతుంది. ఆ డెడ్ స్కిన్స్ అనేవి బాగా, డెడ్ సెల్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల స్కిన్ దళసరిగా తయారయ్యి చూడడానికి అందవికారంగా ఉంటుంది. మనం ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా చూసారు కదా, పపయ అంటేనే చాలా, దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్స్, మినరల్స్ అన్ని. షైనీగా ఉండడానికి బాగుంటది. ఫేస్ స్క్రబ్ అనేది ఎలా చేయాలంటే, మనకి బయట ఎక్కువగా తిరుగుతుంటాము, ఓపెన్ ఫోర్స్ వల్ల మనకి బయట మలినాలు, బయట తిరగడం వల్ల మలినాలు ఎక్కువగా ఉండి ఆ యూవి కిరణాల వల్ల మనకి స్కిన్ అనేది పాడైపోతుంది. స్క్రబ్ చేయడం ఎందుకంటే మనకి ఫేస్ గ్లో ఉండడానికి, ఆ డెడ్ సెల్స్ అన్ని కూడా పోవడానికి మనం వాడతాము. మనం స్క్రబ్ ఎలా పడితే అలా చేస్తే స్కిన్ బాగా పాడైపోయింది, కానీ ఎలా పడితే అలా చేయకూడదు. ఫస్ట్ వెట్ క్లాత్, లైట్ గా వామ్ వాటర్ లో క్లాత్ తడుపుని ఫేస్ మీద తుడుచుకోవాలి. అప్పుడు పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవ్వడం వల్ల స్క్రబ్ మనం పెట్టుకుని అది సర్క్యులర్ గా, అంటే ఎలా పడితే అలా కాకుండా ఇట్లా రౌండ్ సర్కిల్ గా స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత మనం మళ్ళీ వాటర్ పెట్టి కొంచెం లైట్ గా వామ్ వాటర్ తో మనం తుడిచేసుకోవాలి. అప్పుడు మనకి బాగా పనిచేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్. చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ వచ్చేసి స్కిన్ హైడ్రేట్ గా ఉండటానికి ఉపయోగపడుద్ది, ఆయిల్ తగ్గిపోయిద్ది, ప్లస్ బ్రైట్ గా షైనీగా ఉంటుంది. స్క్రీన్ మనకి చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది వెదురు బొగ్గు డైమండ్ పౌడర్ తో తయారవుతుందండి. వెదురు బొగ్గు డైమండ్ పౌడర్ వల్ల మనకి వెదురు బొగ్గు ఎలా ఉంటుందంటే చర్మం లోతు వరకు వెళ్ళి మొత్తం అంతా క్లీన్ అవుతుంది. డైమండ్ పౌడర్ ఏంటంటే మనకి ఒక గ్లో రావడానికి, ఫేస్ గ్లో రావడానికి ఉపయోగపడుతుంది. చార్కోల్ పీల్ మన పీల్ ఆఫ్ మాస్క్ అసలు ఎందుకు వాడతాము? బ్రైట్ గా కనిపించడానికి, షైనీగా ఉండడానికి, ప్లస్ మనం రేపు ఏదైనా ఫంక్షన్ అనంగా ఈ రోజు వేసుకోవచ్చు. బయట మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం బాగుంటేనే కదా మన ప్రొడక్ట్స్ వాడే వాళ్ళు కూడా వాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ మాస్క్ తీసేసిన తర్వాత కూడా మనం కొన్ని టిప్స్ పాటించాలండి. మాస్క్ తీసేసిన తర్వాత
మనకి ఈ ఫేస్ లో ఉన్న చర్మ రంధ్రాలని ఓపెన్ అయ్యి ఉంటాయి. అవి అలాగే మనం బయటికి వెళ్తే మళ్ళీ మలినాలు ఎక్కువ పడిపోయి లోపలికి వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఐస్ క్యూబ్ తో మసాజ్ చేయాలి. అలా మసాజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఓపెన్ అయిన రంధ్రాలు అనేవి మూసుకుపోతాయి, అంటే ఒక లేయర్ లాగా ఏర్పడతాయి. బయటికి వెళ్ళినా కూడా ఏదైనా డస్ట్ అది వచ్చినా అక్కడతోనే ఆగిపోయింది అనమాట. ఆ తర్వాత కూడా ఐస్ క్యూబ్ తో మసాజ్ చేసి అలోవెరా జెల్ కానీ మాయిశ్చరైజర్ కానీ అప్లై చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి అష్యూర్ నేచురల్ SPF 40+. ఇది సన్ స్క్రీన్ నుండి మనల్ని సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టరీ అండి. ఇది మనల్ని బయటకు వెళ్ళినప్పుడు అతి నీలలోహిత కిరణాల వల్ల మన స్కిన్ అనేది రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఈ SPF 40+ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే అకాల వృద్ధాప్యాన్ని చేరనివ్వదు, చర్మ క్యాన్సర్ లాంటివి రావు. మనకి ఈ యూవి కిరణాల ద్వారా మన స్కిన్ అనేది ఎలా డ్యామేజ్ అయింది అనేది ఎలా తెలుస్తుందంటే, మనం బయటకు వెళ్ళినప్పుడు నల్ల మచ్చలు కానీ గోధుమ రంగు మచ్చలు కానీ అట్లా అవి ఎక్కువగా కనిపిస్తుంటాయి అనమాట. ఎక్కువగా కనిపించి స్కిన్ పాడైపోయిందని పై లిప్స్ కూడా తోలు ఊడిపోవడం, పగిలిపోవడం, చర్మం అలా కనిపిస్తుంది. ఇవన్నీ కాకుండా మనకి 40+ బాగా యూజ్ అవుతుంది. అంటే అతి నీల లోహిత కిరణాలు అనేది మనకి ఫేస్ కి చాలా ఇంపార్టెంట్. స్కిన్ కి మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవటం వల్ల ఆ అష్యూర్ నేచురల్ అనేది ఆ అబ్జర్వ్ మనకు అవసరానికి మించి ఎక్కువ అబ్జర్వ్ చేసుకునివ్వదు, అవసరానికి మించి చేసుకునివ్వదు. అది మళ్ళీ ఎక్స్ప్లోటింగ్ బయటికి నెట్టేసిద్ది. మన చర్మానికి ఎంతైతే అవసరమో అంతవరకు అబ్జర్వ్ చేసుకుంటది అన్నమాట. హైడ్రేట్ చేస్తుంది, మన స్కిన్ ని బాగా హైడ్రేట్ చేస్తుంది, మృదువుగా ఉంచుతుంది. UVA కిరణాలు, UVB కిరణాలు అవన్నీ కూడా మనకి ఎక్కువ హాని చేస్తాయి కాబట్టి వాటి నుండి చర్మాన్ని రక్షిస్తుంది. ప్రోటీన్స్ కూడా మనకి ప్రోటీన్స్ ని అందిస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి అష్యూర్ నేచురల్ డే క్రీమ్. డే క్రీమ్ అనేది మోరింగా మొక్క సారం, అమెజాను, మురుమురు సీడ్స్ తో ఉంటది. మనం ఫేస్ ఫస్ట్ వాష్ చేసుకుంటాం కదా, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఈ క్రీమ్ ని అప్లై చేసుకోవాలి. మొత్తం స్కిన్ ఫోర్స్ అన్ని కూడా ఓపెన్ అయి ఉంటాయి. ఓపెన్ అయిన తర్వాత మనం అలాగే బయటికి వెళ్ళామనుకోండి, ఫేస్ వాష్ చేసుకుని సోపుతోనైనా సరే, ఫేస్ వాష్ తోనైనా సరే మనం క్లీన్ చేసుకుని బయటికి వెళ్తే మళ్ళీ డస్ట్ అది పడిపోయింది. అలా కాకుండా క్రీమ్ కానీ పౌడర్ కానీ యూజ్ చేయాలి. ఈ డే క్రీమ్ వాడటం వల్ల మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎలాగంటే మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసిద్ది, ఫస్ట్ స్కిన్ గ్లోగా ఉంచిద్ది, మనకి చర్మానికి ఒక కవచం లాగా ఉపయోగపడిద్ది అనమాట. మన ఫస్ట్ ఇది ఒక వేగం ప్రొడక్ట్స్, లైట్ వెయిట్ ఉంటాయి, మాయిశ్చరైజర్ గా ఉపయోగపడతాయి. దీనిలో ఉన్న మోరింగా అనేది యాంటీ ఆక్సిడెంట్స్ తో ఎక్కువగా ఉంటుంది, అందువల్ల మనకి బాగుంటది, స్కిన్ షైనీగా మృదువుగా ఉంటుంది అనమాట. ఫిఫ్త్ వన్ వచ్చేసి హెల్దీగా ఉంటాం. ఫిఫ్త్ వన్ వచ్చేసి అష్యూర్ నేచురల్ లైట్నింగ్ క్రీము. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ సీడ్ ఆయిల్ తో తయారై ఉంటుంది. ఇది దీని ఉపయోగం ఏంటంటే స్కిన్ గ్లోగా ఉంటుంది. స్కిన్ గ్లో, పింపుల్స్ ని రానివ్వదు. పిగ్మెంటేషన్ స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి మనం ఇది రిఫర్ చేయొచ్చండి. స్టార్టింగ్ లో ఉంటే ఖచ్చితంగా 1 month లోనే రిజల్ట్ ఉంటుంది, పిగ్మెంటేషన్ అనేది ఆపేస్తుంది. ఫేస్ కి, నెక్ కి, హ్యాండ్స్ కి కూడా అప్లై చేయొచ్చు. ఇది ఒకవేళ కొంతకాలం ఒక ట్యూబ్ అయిపోయిన తర్వాత ఆపేసినా కూడా మన ప్రొడక్ట్ వేరే ప్రొడక్ట్స్ లాగా మళ్ళీ బ్లాక్ కావడం, పని చేయకపోవడం, మళ్ళీ కలర్ తగ్గడం అట్లా ఏమీ ఉండదు. వన్స్ వాడామంటే ఇంకా ఆపినా పర్వాలేదు. ఇది ఎలా చేయాలంటే రిపీట్ ప్రాబ్లమ్స్ అయితే రావు. పార్లర్ కి వెళ్ళే వాళ్ళకి మనం ఖచ్చితంగా రిఫర్ చేయొచ్చండి, ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ గా కూడా రిజల్ట్ ఉంటుంది. మసాజ్ టైప్ చేసుకోవాలి మనం.
అండ్ మన ఫేస్ మీద ఎప్పుడైనా సరే అరిచేయి మొత్తం పెట్టి ఎలా పడితే అలా చేసుకోకూడదు. మునివేళ్లతోటి అక్కడక్కడ కొంచెం డాట్స్ పెట్టేసుకొని మునివేళ్లతోటి మసాజ్ చేసినట్టుగా చేసుకోవాలి. ఎక్కువగా అట్లా చేయడం వల్ల మసాజ్ టైప్ చేస్తే బాగా అబ్జర్వ్ అవుతుంది. మెలనిన్ ని బాగా అభివృద్ధి చేస్తుంది. మెలనిన్ అంటే మనం బ్లాక్ అయ్యాము అంటే మెలనిన్ తగ్గడం వల్ల. మెలనిన్ అనే హార్మోను మనకి తగ్గితే బాగా బ్లాక్ అవుతాం. సరిపడంతా ఉంటే మెలనిన్ ని అభివృద్ధి చేస్తుంది అన్నమాట. బాగుంటది ఇది. ఎవరికైనా రిఫర్ చేయొచ్చు. ఎక్కువగా టీనేజ్ వాళ్ళకి బాగా యూస్ఫుల్ గా ఉంటది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్లీపింగ్ మాస్క్. మనం నిద్రలోనే ఎక్కువగా రిలాక్స్ గా ఉంటామండి. మన స్కిన్ రిపేర్ అయ్యేది కూడా నిద్రపోయేటప్పుడే. బాగా బయట తిరగడం వల్ల డస్ట్ కి మన స్కిన్ చాలా ఇదిగా ఉంటుంది. అవి రిలాక్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నిద్రలోనే. నిద్రలో మాస్క్ ఏంటి అనుకుంటాం కానీ నిద్రపోయేటప్పుడు మన బాడీనే కాదు మన మనసు బాడీ అంతా కూడా రిలాక్స్ అవుతుంది. ఇందులో సల్ఫేట్ ఉండదు, పారాబిన్ ఫ్రీ. అంటే సల్ఫేట్ పారాబిన్ అనేవి ఒక కెమికల్స్ అన్నమాట. అవి బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఇంత పర్సెంటేజ్ అని ఉంటది. వాటిని యూజ్ చేస్తారు. మన దానిలో అవి లేవు. పేటా సర్టిఫికెట్ ఉంది. అంటే ఇది జంతువు మీద ప్రయోగించకుండా డైరెక్ట్ గా ఫస్ట్ మన కంపెనీ ఎంప్లాయీస్ యూజ్ చేసిన తర్వాత పరిశోధన జరిగాకే మనకి బయటికి వదులుతారన్నమాట. ఆ తర్వాతే మనం యూజ్ చేసి ఎదుటి వాళ్ళకి చెప్తాము. అందుకని మనకి పేటా సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఇది సముద్రపు పాచి సీవిక్స్ లో ఉంటుంది. అంటే యంగ్ గా కనిపించడానికి, యాంటీ ఏజింగ్ అంటే ఎక్కువగా అకాల వృద్ధాప్యం అంటాం కదా, అది రాకుండా ఉండడానికి పనిచేస్తుంది. ఫస్ట్ మనం క్లెన్జర్ టోనర్ తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత పడుకునేటప్పుడు స్లీపింగ్ మాస్క్ వేసుకోవాలి. ఏ ప్రోడక్ట్ అయినా ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుని తర్వాత అప్లై చేసుకోవాలి. ఇది బాగా మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. పొడి బారనివ్వదు ఫేస్ ని. మనకి బాడీకి 7 లేయర్స్ ఉంటే ఫేస్ కి 3 లేయర్స్ ఉంటాయండి. అందువల్ల లేయర్స్ అనేవి త్వరగా పాడైపోతాయి. మనకి కనిపించదు కానీ ఫేస్ పాడైపోయిందని ఎలా తెలుస్తుందంటే ఫేస్ డల్నెస్ ఉంటది. చూడగానే ఏంటో పోగొట్టుకున్నట్టుగా పొడి బారిపోయి చూడగానే జీవకళ అనేది ఉండదు. ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల జీవకళ చూడగానే అట్రాక్ట్ అవుతాం అన్నమాట. బాగుంటది. ఇది 5 to 10 years తక్కువగా కనిపించడానికి బాగుంటది, యూజ్ అవుతుంది. ఇది రెగ్యులర్ గా కూడా యూజ్ చేయొచ్చు. స్లీపింగ్ మాస్క్ అనేది రెగ్యులర్ గా కూడా వాడచ్చు. అట్లా బాగుంటది. 7th వన్ వచ్చేసి అష్యూర్ నేచురల్ బాడీ వాష్. సోపు కాకుండా మన సోపు ఎక్కువగా యూజ్ చేస్తాము కానీ సోప్ కాకుండా బాడీ వాష్ లాంటివి వాడడం వల్ల ఇంకా ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంతకు ముందు కాలంలో మనం ఆ, ఈ నలుగు పిండి అట్లా వాడేవాళ్ళు. అంటే అవి న్యాచురల్ గా ఇంట్లో తయారు చేసుకుని వాడేవాళ్ళు. ఇప్పుడు అన్ని కల్తీ కాబట్టి వాటి వల్ల కూడా అవ్వదు. ఇప్పుడు అందరం బాడీ వాష్ వాడలేకపోవచ్చు కానీ వాడడం వల్ల చాలా మంచిది. స్ట్రెస్ ఫీల్ ఉంటది. శుభ్రంగా అసలు సోపుతో స్నానం చేస్తే ఎలా ఉంటామో ఆ బాడీ వాష్ వాడడం వల్ల ఎలా ఉంటాం అనే తేడా వెంటనే కనిపిస్తుంది. ఇది కలర్ రావడానికి బాగుంటది. సైబీరియన్ జిన్సింగ్ రూట్, జింజర్, లైమ్ ఎక్స్ట్రాక్ట్ ఈ మూడు ఉంటాయి ఇందులో. జింజర్ ఏంటంటే గ్లో రావడానికి బాగుంటది, మురికిని తొలగించిద్ది. సైబీరియన్ జిన్సింగ్ రూట్స్ ఏంటంటే మన స్కిన్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా రికవర్ చేసిద్ది. ప్లస్ మనం యంగ్గా కనిపించడానికి, మృదుత్వాన్ని సంతరించడానికి బాగుంటది, సున్నితంగా ఉంటది. ప్రతి మనకి సీజన్ ని బట్టి శరీరం మారిపోతుంటది కదా, అట్లా ఏ సీజన్ కి మనకి ఇప్పుడు సమ్మర్ లో చెమట పొక్కులు అట్లా రాకుండా ఉంటది. వింటర్ సీజన్ లో అయితేనేమో ఒళ్ళు పగలడం కానీ చలికి అట్లా ముడతలు రావడం అట్లా లేకుండా ఉంటది. అట్లా పనిచేసింది. అదే కాదు మనకి pH వాల్యూ అని ఉంటది.
ఆ pH వాల్యూ 3.5 to 4 లో ఉండాలంట మన బాడీ. ఆ బాడీకి తగ్గట్టు బాడీ వాష్ లో 3.5 to 4 pH వాల్యూ ఉంది. అది మన బాడీకి సెట్ అవుతుంది కరెక్ట్ గా. ఫేస్ అనేది డల్ అవనివ్వదు. బాడీ వాష్ వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 7 పాయింట్స్, ఇవి 7 ప్రొడక్ట్స్ అండి మన దానిలో. ఇవన్నీ కూడా ఎతికల్లి ప్రొడక్ట్స్ వరల్డ్ మొత్తం మీద చూసుకుంటే మంచి అందరూ యూజ్ చేయగల ప్రొడక్ట్స్ ఇవి. అడ్వాన్స్డ్ ఫార్ములాతో తయారు చేసినాయి అన్నమాట. ఈ 3 పిల్లర్స్ తో ఈ మన ప్రొడక్ట్స్ అనేవి తయారయ్యాయి. ఈ 3 పిల్లర్స్ తో పేటా సర్టిఫికెట్ ఉంది, ఎవరికైనా ధైర్యంగా ఇవ్వచ్చు మనం. వీటి వల్ల చర్మ దద్దుర్లు కానీ మొటిమలు కానీ డ్యామేజ్ కానీ ఉండదు. మన ప్రొడక్ట్స్ అన్ని కూడా బయట ప్రొడక్ట్స్ చూసుకుంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి. ఇవి మనం వాడితేనే అందరికీ చెప్పడానికి బాగుంటది. ఈ కాలంలో సమ్మర్ లో యూజ్ చేయడానికి ఇంకా బాగుంటాయండి ఈ 7 ప్రొడక్ట్స్ కూడా. మనం డెమో చేయడానికి కూడా చార్కోల్ పీల్ మాస్క్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. వెంటనే రిజల్ట్ అనేది బాగుంటది. మనకి ఇన్నర్ గా ఆర్గన్స్ బాగుండాలని చెప్పేసి సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం కదా, కానీ మన బాడీలో పైకి కనిపించే అతి పెద్ద ఆర్గాన్ స్కిన్నే కదా. స్కిన్ బాగుంటే హెల్తీగా ఉంటాం. మన లోపల పార్ట్స్ ఎలా ఉన్నాయనేది మనం చూసుకుంటాం, కానీ మనల్ని చూడగానే మనం అందంగా ఉన్నామా లేదా, డల్ గా ఉన్నామా లేదా, అసలు ఎలా ఉన్నామా అనేది మన స్కిన్నే చెప్పిద్ది. ఎవరిని చూస్తామంటే వెంటనే ఒక క్యాలిక్యులేషన్ అనేది వేస్తారు. అంటే మనము ఫేస్ డల్ లేకుండా జీవ కళ ఉండేలాగా, కొంతమంది కళ్ళు లోపలికి పోయి ఫేస్ అంతా డల్ అయిపోయి అట్లా ఉంటారు. వాళ్ళకి ఇలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయమని చెప్పొచ్చు మనం. మన ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా నేచురల్ గా ఉంటాయి, మనం వాడడానికి బాగుంటది. ఈ సమ్మర్ సీజన్ లో అందరూ రిఫర్ చేయండి. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ప్రేమ్చంద్ సార్, థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్, క్లియర్ గా నాకు చెప్పారు. తెలిసినంత వరకు చెప్పాను. ఎంత తప్పులుంటే సారీ. లేదు మేడం, మీరు ఎక్కువ జూమ్ లో మాట్లాడరు కాబట్టి మీకు అలా ఉండొచ్చేమో, కానీ ఆల్రెడీ మీరు బ్యూటీ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చారు కదా. థ్యాంక్ యూ మేడం, క్లియర్ గా అర్థమైంది. సో మళ్ళీ ఇలాంటి సెషన్స్ మాకు మళ్ళీ ఇవ్వాలి. సో ప్రొడక్ట్స్ మీద నాలెడ్జ్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, ఈ మనం బిజినెస్ చేసుకోవడానికి కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ కి పీవీస్ ఎక్కువ ఉంటాయి. అందరికి సజెస్ట్ చేస్తే బాగుంటది. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో చెప్పారు కదా మేడం గారు, సో ఈ బ్యూటీకి సంబంధించి ఈ సమ్మర్ లో మన ఈ ఎష్యూర్ న్యాచురల్ కి అడ్వాన్స్ ఫార్మర్తో తయారైనవి. సో ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఈ సమ్మర్ కి. సో ఈ టెంపరేచర్ లో బయటికి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన ఫేస్ కానీ బాడీకి కానీ సో ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో బ్యూటీ ఇండస్ట్రీ అనేది చాలా అడ్వాన్స్డ్ గా డెవలప్ అవుతుంది. సో ఆ మార్కెట్ ని మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ద్వారా క్యాప్చర్ చేయాలి. సో 30 to 40% అన్న క్యాప్చర్ చేయగలిగితే సో హ్యూజ్ గా పెరుగుతున్న బ్యూటీ మార్కెట్ ని సో మనం కూడా మన అడ్వాన్స్డ్ ఫార్ములాస్ తో, మన వెస్టేజ్ కంపెనీకి చెందిన ఎష్యూర్ కానీ స్కిన్ ఫార్ములా 9 కానీ సో వీటితో రీప్లేస్ చేయడం వల్ల చాలా అడ్వాన్స్డ్ గా మనం ఇంకా ఫోర్స్ గా ముందుకు వెళ్ళగలుగుతాం, మన బిజినెస్ ని డెవలప్ చేసుకోగలుగుతాం. సో ఎక్కువ మంది వీటి మీద ఫోకస్ పెట్టండి దయచేసి. సో కొద్దిగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి, ఏది దేనికి వాడాలి, ఏ ఫేజ్ కి ఏది, ఏ స్కిన్ టైప్ కి ఏది మనం రెఫర్ చేయాలి. సో కొంత మీరు ఎఫర్ట్ పెట్టగలిగితే 2-3 months లో సో ఈజీగా అది వచ్చేస్తుంది మీకు. యూట్యూబ్ లో చూడడం కానీ, క్లాసెస్ వినడం కానీ, సో యూట్యూబ్ లో చాలా వరకు ఉన్నాయి సెషన్స్ సంబంధించి, బ్యూటీ కేర్ కి సంబంధించి. సో వాటిని రిఫర్ చేయండి, మన దాంట్లో కూడా ఉన్నాయి. సో మేడం గారు కూడా డెమోస్ అప్లోడ్ చేస్తారు యూట్యూబ్ లో చేసి. సో మన యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి మ్యాక్సిమం అందరూ. సో థ్యాంక్ యూ అండి.